మను బాధపడడం చూసి ఒక పక్క మను తండ్రి ఎవరో తెలియక అవమానాలు భరించలేక చాలా బాధపడుతున్నాడు. ఒక పక్కన అత్తయ్య మను తండ్రి ఎవరో తన భర్త ఎవరో చెప్పడం లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో ఎవ్వరికీ తెలీదు. విశ్వంకి ఈ విషయం ముందే తెలుసా? అందుకే మాకు అత్తయ్య దూరంగా ఉందా? అసలు అత్తయ్య ఎందుకు దూరంగా ఉంది? అసలు విశ్వం అసలు అత్తయ్య గురించి నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? అసలు అత్తయ్య వచ్చే వరకు నాకు అత్తయ్య ఉందనే విషయమే తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్యకి ఒక కొడుకున్నాడు అని కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఒకసారి విశ్వాన్ని అడిగి తెలుసుకుంటాను. విశ్వంకి తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్తాడు. మను బాధను కొంతైనా పోగొట్టడానికి అవకాశం ఉంటుందేమో విశ్వంని అడిగి తెలుసుకోవడమే బెటరు అని విశ్వం దగ్గరికి బయలుదేరుతుంది ఏంజిల్. ఒక పక్కన విశ్వం గారు ఆలోచిస్తూ ఉంటారు. అనుపమని అసలు ఎవరో రౌడీలు అటాక్ చేయడం ఏంటి? అసలు అనుపమకి శత్రువులు ఎవరున్నారు ఇక్కడ? అనుపమకి అంత శత్రుత్వం ఎవరితో ఉంది? తను అందరితో మంచిగానే ఉంటుంది కదా. అసలు ఏం జరుగుంటుంది? ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు ఎప్పుడెప్పుడు అనుపమ దగ్గరికి వెళ్ళాలా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే అనుపమ నన్ను చూస్తే ఊరుకోదు, ఇంకా గొడవ చేస్తుంది. అందుకే నేను మౌనంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అందరినీ దగ్గరికి రాకుండా అందరి మధ్య గోడలు కట్టేసింది అనుపమ. ఇప్పుడు నేనేం చేయాలి? కన్న కూతురికి అటాక్ జరిగింది అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళలేని చూడలేని పరిస్థితిలో ఉన్నాను అని విశ్వం గారు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. విశ్వం విశ్వం అనుకుంటూ ఏంజిల్ వస్తుంది. అమ్మా ఏంజిల్ వచ్చావా? ఇప్పుడు అనుపమకి ఎలా ఉందమ్మా? నా కూతురు ఎలా ఉందమ్మా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు విశ్వం. ఇదిగో ఇలా కంగారు పడతావు అని నేను నీకేమీ చెప్పలేదు. ఈ విషయం నీకు తర్వాత ఎలా అయినా తెలిసిందనుకో, అప్పుడు నువ్వు నన్ను నిలదీస్తావు. ఎందుకు చెప్పలేదు ఏంజిల్ ఇంత జరిగితే అని. అందుకే చెప్పాను. నువ్వు ఇలా కంగారు పడకు, అత్తయ్య ఇప్పుడు బాగున్నారు, కోలుకుంటున్నారు అని అంటుంది ఏంజిల్. అయినా నా కూతురికి శత్రువులు ఎవరున్నారమ్మా? చంపేంత శత్రుత్వం ఎవరితో ఉంది అసలు అని అంటాడు విశ్వం. అది నువ్వే చెప్పాలి విశ్వం అని అంటుంది ఏంజిల్. విశ్వం గారు షాకింగ్గా చూస్తారు. అవును విశ్వం, నువ్వు కొన్ని విషయాలు నాకు చెప్పాల్సిందే అని అంటుంది ఏంజిల్. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటారు విశ్వం గారు. అక్కడ చాలా గందరగోళంగా ఉంటుంది విశ్వం అని అంటుంది ఏంజిల్. గందరగోళం అంటే అని అంటారు విశ్వం గారు. ఒక పక్క రిషి కనిపించడం లేదు విశ్వం. రిషికి ఏమైందో ఏంటో తెలియడం లేదు. రిషి కనిపించడం లేదని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా రిషి జాడ తెలియడం లేదు. అసలు రిషి కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు. కాలేజ్ సమస్యల్లో ఇరుక్కుంది. అదును చూసి శత్రువులు కాలేజ్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే మను అని ఒక అతను వచ్చారు. మను వచ్చి కాలేజ్ని కాపాడారు. వస్తారాకి సహాయకంగా ఉంటున్నారు. ఇటు కాలేజ్ సమస్యలు, ఇటు రిషి కనిపించకపోవడం వస్తారా చాలా బాధని అనుభవిస్తుంది అని అంటుంది ఏంజిల్. ఇంతకీ ఆ మను ఎవరమ్మా అని అంటారు విశ్వం గారు. మను ఎవరో పరాయి వ్యక్తి అనుకున్నాను విశ్వం, కానీ మను ఎవరో కాదు, మన బంధువులే అని అంటుంది ఏంజిల్. మన బంధువులా? నాకు తెలియకుండా మన బంధువుల్లో ఎవరున్నారమ్మా మను అనే వాళ్ళు అని అంటారు విశ్వం గారు. అంటే ఏంటి విశ్వం, మను గురించి నీకు తెలీదా అని అంటుంది ఏంజిల్. అసలు మను ఎవరమ్మా? మను గురించి నాకు తెలియడం ఏంటి అని అంటారు విశ్వం గారు. మన బంధువుల్లో మను అనే పేరు గల వాళ్ళే లేరు కదా ఎవరు అని అంటారు విశ్వం గారు. సరే విశ్వం, నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. అత్తయ్యకి పెళ్ళయిందా? అత్తయ్య భర్త ఎవరు? అత్తయ్య భర్తకి దూరంగా ఎందుకు ఉంటున్నారు? అసలు వాళ్ళ మధ్య ఏం గొడవలున్నాయి అని అంటుంది ఏంజిల్. విశ్వం గారికి ఏమీ అర్థం కాదు. ఆ మాట విని షాక్ అయిపోతారు. అమ్మా ఏంజిల్, నువ్వేదో పొరపడుతున్నట్టున్నావు. అనుపమకి పెళ్ళి కాలేదు అని అంటారు విశ్వం గారు. అంటే అత్తయ్యకి పెళ్ళైన విషయం మీకు కూడా తెలియదు అనుకుంటా విశ్వం. అత్తయ్యకి పెళ్ళయింది, అంతేకాదు మను ఎవరో కాదు, అత్తయ్య కొడుకే అని అంటుంది ఏంజిల్. విశ్వం గారు షాక్ అయిపోతారు. ఏంజిల్ ఏం మాట్లాడుతున్నావు? అనుపమ కొడుకు మనునా? అసలు ఇదెలా సాధ్యం అని అంటారు విశ్వం గారు. ఎందుకు సాధ్యం కాకూడదు విశ్వం? నాకు ఊహ తెలిసిన తర్వాత, నేను పెరిగిన తర్వాత కూడా అత్తయ్య మన ఇంటికి ఎప్పుడూ రాలేదు. అత్తయ్య మనకి దూరంగానే ఉన్నారు. అత్తయ్య వచ్చే వరకు నాకు ఒక అత్తయ్య ఉందనే విషయం కూడా నాకు తెలియదు. అలాంటిది మీకు కూడా అత్తయ్య జీవితంలో ఏం జరిగిందో అనేది తెలియదు. అత్తయ్యకి పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నారు. అవునా? నాకు మనవడు ఉన్నాడా అని అంటారు విశ్వం గారు ఆశ్చర్యంగా.
అవును తాతయ్య, నీకు మనవడు కూడా ఉన్నాడు అని అంటుంది ఏంజిల్. అయితే నడవమ్మా, ఇప్పుడే అనుపమ్మని కలిసి నా మనవడిని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని అంటారు విశ్వం గారు. లేదు మావయ్య, ఇప్పుడే అసలు సమస్య ప్రారంభమైంది. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరిగింది. అసలు మనుకి తండ్రి ఎవరో తెలీదు, తండ్రి ఎవరో చెప్పమని మను గొడవ పడి ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. మను కనీసం అత్తయ్యని అమ్మ అని కూడా పిలవడం లేదు అని అంటుంది ఏంజిల్. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటారు విశ్వం గారు. అవును విశ్వం, నేను చెప్పేది నిజం. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది, అందుకే వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. నిజానికి అత్తయ్య మీద జరిగిన అటాక్ కాదు, మను పైన అటాక్ జరిగితే మనుని పక్కకు తోసేసి ఆ కత్తిపోటుకి అత్తయ్య బలయ్యారు అని అంటుంది ఏంజిల్. అవునా అని అంటారు విశ్వం గారు. అవును తాతయ్య, అప్పుడే అందరికీ వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అని తెలిసింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం బయటపడింది అని అంటుంది ఏంజిల్. ఏంటమ్మా అసలు ఇంత జరుగుతుంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు అని అంటారు విశ్వం గారు. చెప్తే నువ్వు కంగారు పడతావు, అసలే నీ ఆరోగ్యం బాగోదు, టెన్షన్ పడి బీపీ పెంచుకుంటావు, ఎందుకు అని నేనే చెప్పలేదు విశ్వం అని అంటుంది ఏంజిల్. విశ్వం, తన తండ్రి ఎవరో మనుకు కూడా తెలియకుండా అత్తయ్య ఎందుకు దాస్తుంది అని అంటుంది ఏంజిల్. అనుపమ అలా చేస్తుంది అంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందమ్మా అని అంటారు విశ్వం గారు. ఆ పెద్ద కారణం ఏంటో చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది. ఇలా దాయడం వల్ల మను చాలా అవమానాలనే భరించాల్సి వస్తుంది. కాలేజ్లో గొడవైందంట, ఆ శైలేంద్ర మనుని తన తండ్రి ఎవరో తెలియదని అవమానపడేలా మాట్లాడారంట. దాంతో మను చాలా హర్ట్ అయ్యాడు. మహేంద్ర సార్ వచ్చి అనుపమ అత్తయ్యని నిలదీశారు. అసలు తన తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు చెప్పు అని నిలదీశారు. మను అవమానాలు పడాల్సి వస్తుంది అని ప్రాధేయపడ్డారు. అయినా అత్తయ్య మౌనంగా ఉందే తప్ప సమాధానం చెప్పలేదు అని అంటుంది ఏంజిల్. మీకేమైనా తెలిసేమో, మీ దగ్గర సమాధానం దొరుకుతుందేమో అని వచ్చాను విశ్వం, కానీ నీకు కూడా ఏమీ తెలీదు, నీ దగ్గర కూడా సమాధానం లేదు అని అర్థమైంది. నీకు నిజం తెలిసి ఉంటుందేమో అనుకున్నాను, నువ్వు సమాధానం చెప్పడం వల్ల సమస్యని కొంతైనా పరిష్కరించవచ్చేమో అనుకున్నాను, కానీ అది జరగలేదు అని అంటుంది ఏంజిల్. అనుపమ సమాధానం చెప్పదు, నిజం తెలిసే వరకు మనం ఎదురు చూడాలమ్మా అని అంటారు విశ్వం గారు. సరే విశ్వం, నేను వెళ్ళొస్తాను అని అంటుంది ఏంజిల్. ఎక్కడికమ్మా అని అంటారు విశ్వం గారు. అత్తయ్యని దగ్గరుండి చూసుకోవాలి విశ్వం అని అంటుంది ఏంజిల్. సరే అమ్మా, నీతో పాటు నేను కూడా వస్తాను, అనుపమ ఎలా ఉందో ఒకసారి చూస్తాను, అలాగే మనవణ్ణి కూడా చూసినట్టుంటుంది కదా అని ఆశగా అడుగుతారు విశ్వం. నాకు తెలిసిందిలే విశ్వం, నీ మనవణ్ణి ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆశపడుతున్నావు అంతే కదా అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ. నా మనసు నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకున్నావమ్మా, ప్లీజ్ కాదనకమ్మా అని అంటారు విశ్వం గారు. సరే విశ్వం, రా వెళ్దాం అని అంటుంది ఏంజిల్. విశ్వం గారు ఏంజిల్ ఇద్దరు కలిసి మహేంద్ర ఇంటికి బయలుదేరతారు. మహేంద్ర ఇంటికి వచ్చిన తర్వాత అనుపమ దగ్గర కూర్చుని విశ్వం గారు, ఏంటమ్మా ఇది, ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఎలా ఉండాలనిపించిందమ్మా, ఈ తండ్రి నీకు అసలు గుర్తులేడా, ఈ తండ్రికి చెప్పాలనిపించలేదా అని అంటూ ఉంటారు విశ్వం గారు. డాడ్, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను, ఇంకా బాధ పెట్టలేను, నా వల్ల మీరు ఇంకా బాధపడకూడదనే నేను మీకేమీ చెప్పకుండా దాచాను అని అంటుంది అనుపమ. నాకు ఒక మనవడు ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పకుండా నన్ను పరాయివాణ్ణి చేసేసావు కదమ్మా అని అంటారు విశ్వం గారు. ఇంకా అనుపమ షాకింగ్గా ఏంజిల్ వంక చూస్తుంది. ఏంజిల్ తలదించుకుంటుంది. అన్నీ చెప్పేసిందా అని అంటుంది అనుపమ విశ్వంతో. నువ్వెలాగో నాకు ఏది చెప్పవు, నాతో ఏది పంచుకోవు. ఏంజిల్ నీలా కాదు, ప్రతి విషయాన్ని నాతో చర్చిస్తుంది. మీరిద్దరూ ఇలా ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ బాధపడుతున్నారు అని తను కూడా బాధపడుతూ ఆ బాధని నాతో చెప్పుకుంది అని ఏంజిల్ ఏదైనా నాతో పంచుకుంటుంది అని అంటారు విశ్వం గారు. సరే, ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ప్రశ్నలు ఏమీ నిన్ను అడగను, అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. జరిగిందేదో జరిగిపోయింది, ఇక జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా మనవణ్ణి తీసుకుని నిన్ను తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాం రామ్మా అని అంటారు విశ్వం గారు. డాడ్ అని అంటుంది అనుపమ. అవునమ్మా, ఇంకేం మాట్లాడుకో, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము అని అంటారు విశ్వం గారు. లేదు డాడ్,
వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వస్తారా మహేంద్ర? చాలా బాధపడుతున్నారు రిషి కనిపించకుండా ఉండేసరికి. ఒక పక్కన జగతి లేదు, ఒక పక్కన రిషి కనిపించడం లేదు. వీళ్ళు పరిస్థితిని అర్థం చేసుకున్నారా? రిషి మళ్ళీ తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. రిషి వచ్చిన తర్వాతే మన ఇంటికి వస్తాను అని అంటుంది అనుపమ. సరే నీ ఇష్టం అని అంటారు విశ్వం గారు. కానీ ఒక చిన్న మాట, నేను నా మనవణ్ణి చూసే వెళ్తాను అని అంటారు విశ్వం గారు. అనుపమ ఏమీ మాట్లాడదు. అమ్మా ఏంజిల్, మనుకి ఫోన్ చేసి తాతయ్య వచ్చారు, నిన్ను చూడాలని ఉందంట, రమ్మంటున్నారు అని చెప్పు, వస్తాడు అని అంటారు విశ్వం గారు. ఏంజిల్ అనుపమ వంక చూస్తుంది. ఏంటి మీ అత్తయ్య వంక చూస్తున్నావు, నేను ఫోన్ చేయమంటే అని అంటారు విశ్వం గారు. విశ్వం అది అని అంటుంది ఏంజిల్. అంటే ఇప్పుడు వరకు నాకు ఒక మనవడు ఉన్నాడు అని తెలియకుండా దాచింది, నాకు మనవడు ఉన్నాడు అని తెలిసిన తర్వాత కూడా చూసే హక్కు లేదా? నా మనవణ్ణి కలిసే అదృష్టం లేదా? నేనే పాపం చేసుకున్నాను అని అంటారు విశ్వం గారు. డాడ్, ఎందుకు ఏవేవో మాట్లాడుతున్నారు, ఎందుకు అలా బాధపడుతున్నారు, ఇప్పుడు నేనేమన్నానని అని అంటుంది అనుపమ. విన్నావు కదమ్మా, మీ అత్తయ్య ఒప్పుకుంది, ఫోన్ చేసి రమ్మను వెంటనే మనోని అని అంటారు విశ్వం గారు. ఏంజిల్ సంతోషంగా బయటకు వెళ్ళి మనోకి ఫోన్ చేస్తుంది. మను ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏంజిల్ అని అంటాడు. మను ఎక్కడున్నావు అని అంటుంది ఏంజిల్. ఎక్కడుంటాను, ఇంట్లో ఉంటాను అని అంటాడు మను. ఇంట్లో ఉంటే అర్జెంటుగా బయలుదేరి నువ్వు ఇక్కడికి వచ్చేయాలి అని అంటుంది ఏంజిల్. అక్కడికెందుకు అని అంటాడు మను. ఎందుకంటే విశ్వం వచ్చాడు, విశ్వం నిన్ను చూడాలి అంటున్నాడు కాబట్టి అని అంటుంది ఏంజిల్. విశ్వమా అని అంటాడు మను. ఓ, విశ్వం అంటే నీకు అర్థం కాదు కదూ, విశ్వం మా డాడ్ వాళ్ళ డాడీ, అదే మీ అమ్మ వాళ్ళ డాడీ కూడా అని అంటుంది ఏంజిల్. వద్దులే ఏంజిల్, నేను వస్తే అనుపమ మేడం ఇబ్బంది పడతారు, ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటాడు మను. అత్తయ్య ఏమీ ఇబ్బంది పడలేదు, విశ్వం చూస్తాను నిన్ను అంటే అత్తయ్యే పర్మిషన్ ఇచ్చింది అని అంటుంది ఏంజిల్. నిజమా అని అంటాడు మను. అవును మను, అందుకే కదా నేను నీకు ఫోన్ చేసి రమ్మని చెప్తున్నాను అని అంటుంది ఏంజిల్. వస్తున్నావు కదూ, త్వరగా రా, తాతయ్య నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని అంటుంది ఏంజిల్. మను ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఓల్డీ వస్తుంది మను దగ్గరికి. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంది. అనుపమ మేడం వాళ్ళ డాడ్ విశ్వం గారు వచ్చారంట అనుపమ మేడంని చూడడానికి, నన్ను చూడాలి అన్నారంట, నన్ను రమ్మని ఫోన్ చేసింది ఏంజిల్ అని అంటాడు మను. అయితే మంచిదే కదా, వెళ్ళిరా అని అంటుంది ఓల్డీ. ఓల్డీ అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు మను. అవును మను, ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావు, ఒంటరిగానే పెరిగావు, బంధాలకి అనుబంధాలకి దూరమయ్యాను అని చాలా బాధపడుతూ ఉండేవాడు కదా. ఇప్పుడు నీ వాళ్ళందరూ నీకు దగ్గరవుతున్న సమయం అనుకో, నీకు దగ్గరవుతున్న ప్రతి బంధాన్ని స్వీకరించి ఆస్వాదించు మను అని అంటుంది ఓల్డీ. అది కాదు ఓల్డీ అని అంటూ ఉంటాడు మను. చూడు మను, ఇప్పటి వరకు నీకు ఎవరు ఏంటి అనే విషయాలు ఏమీ తెలియదు, ఇప్పుడు ఒక్కొక్కరుగా తెలుస్తున్నారు. నీకు ఒక తాతయ్య ఉన్నారు అని తెలిసింది, ఒక మరదలు కూడా ఉంది అని తెలిసింది, అలాగే నీకు కావలసిన నువ్వు ఎదురు చూస్తున్న ఆ బంధం కూడా త్వరలోనే తెలుస్తుందేమో. అలా ఎందుకు ఆలోచించవు, ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి, అన్నీ ఒకసారి జరిగిపోవాలంటే జరిగిపోవు కదా అని అంటుంది ఓల్డీ. అందుకే చెప్తున్నాను నాన్న, నీకేం జరిగినా శుభమే జరుగుతుంది. నీ వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కలుసుకుంటున్నావు అనుకో, తర్వాత నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని కూడా కలుస్తావని నేను ఆశిస్తున్నాను అని అంటుంది ఓల్డీ. కానీ చెప్పవలసిన ఆమె మౌనంగా ఉంటుంది కదా, ఇంకేం కలుసుకుంటాం, ఇంకేం తెలుస్తుంది నాకు అని అంటాడు మను. అలా నెగిటివ్గా ఆలోచించుకు నాన్న, పాజిటివ్గానే ఆలోచించు. ఏదో ఒకరోజు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, నువ్వు ఆశించిన ఆ బంధాన్ని కూడా నువ్వు కలుసుకుంటావు. వెళ్ళి మీ తాతయ్యని కలిసిరా నాన్న అని అంటుంది ఓల్డీ. సరే ఓల్డీ అని ఇంకా విశ్వాన్ని కలవడానికి బయలుదేరతాడు మను. ఒక పక్క విశ్వం గారు, ఏంజిల్, మహేంద్ర అలానే వస్తారా, నలుగురు కూడా హాల్లో కూర్చుని ఉంటారు. ఏంటి మహేంద్ర గారు, మీరు కూడా రిషి కనిపించట్లేదు అనే విషయాన్ని నాకు చెప్పకుండా దాచారు అని అంటారు విశ్వం గారు. సార్, మీరు పెద్దవారు, మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు సార్ అని అంటారు మహేంద్ర. ఏంటమ్మా వస్తారా, అసలు రిషి కనిపించకుండా ఉండడం ఏంటి, అసలు రిషి నువ్వు మీ ఇద్దరూ కలిసి
మా విష్ కాలేజీని ఎంతగానో డెవలప్ చేశారు. అసలు రిషి శత్రువులు ఎవరమ్మా? రిషిని ఇలా ఎందుకు వెంటాడుతున్నారు? అప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏంజెల్కి ఫోన్ వచ్చింది. మేము వెళ్ళి రిషిని కాపాడుకున్నాం, మా దగ్గరే ఉంచుకున్నాము. అప్పుడు కూడా రిషి తన వాళ్ళెవరు ఏంటి అనే విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు కూడా రిషి ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడు అని నేను ఆశిస్తున్నాను. అలాగే త్వరలోనే రిషి రావాలని కోరుకుంటున్నాను అని అంటారు విశ్వం గారు. మేము కూడా రిషి సార్ రాక కోసం ఎదురు చూస్తున్నాం సార్ అని అంటుంది వసుధార. అవును సార్, మా రిషి మాకు ఎప్పుడు కనిపిస్తాడా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం సార్ అని అంటాడు మహేంద్ర కూడా. అంతలో మను వస్తాడు. మను వచ్చి గుమ్మం దగ్గర నిలబడేసరికి ఏంజెల్ చూసి మను రండి లోపలికి అని అంటుంది. మనుని చూసి విశ్వం గారు లేచి నిలబడతారు. ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా మను అలా దగ్గరికి వస్తూ ఉంటాడు. విశ్వం గారు ఎదురెళ్ళి మను అని హక్ చేసుకుంటారు. మనుకి అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. మను, నేను బాబు మీ తాతని అని అంటారు విశ్వం గారు. మను ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. బాబు, నువ్వు నన్ను తాతయ్య అని పిలుస్తావు కదూ అని అంటారు విశ్వం గారు. పిలుస్తాను సార్ అని అంటాడు మను. సార్ అంటే సార్ అని అంటారు విశ్వం గారు. విశ్వం, ఇప్పుడికిప్పుడు కలిసి తాతయ్య అని పిలవమంటే తను ఎలా పిలుస్తాడు? కొంచెం టైం పడుతుంది కదా అని అంటుంది ఏంజెల్. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. నెక్స్ట్ టైం నన్ను పిలిచేటప్పుడు మాత్రం తాతయ్య అనే పిలవాలి, అర్థమైందా మను అని అంటారు విశ్వం గారు. మను స్మైల్ ఇస్తాడు. ఏంటి విశ్వం, మా బావని బెదిరించి మరీ తాతయ్య అని పిలిపించుకునేటట్టున్నావే అని స్మైల్ ఇస్తూ ఉంటుంది ఏంజెల్. అబ్బో, అప్పుడే బావకి సపోర్టింగ్గా మాట్లాడడం మొదలుపెట్టేశావా అని విశ్వం గారు కూడా నవ్వుతూ ఉంటారు. మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటారు. మను కూడా చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. అనుపమ లోపల బెడ్ పైన కూర్చుని వీళ్ళ డిస్కషన్ అంతా వింటూ గమనిస్తూ అలానే చూస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.